ఒకరోజు దేవుడు 5 ఫింగర్స్ పిలిచి సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో వాళ్ళకున్న గొప్పతనం చెప్పమంటాడు. అప్పుడు బొటనవ్రేలు తన గొప్పతనాన్ని గురించి చెప్తూ, మిగిలిన వీళ్ళందరికంటే నేనే చాలా గొప్ప. ఎందుకంటే వీళ్లకు నిన్నే నాయకుడిని. నేను లేకపోతే వీళ్ళు ఏమీ చేయలేరు. ఏమీ చేయాలన్నా వీళ్లకు ఖచ్చితంగా నేనుండాలి. అందుకే నేనే గొప్ప అని చెప్తుంది. రెండోదిగా చూపుడు వేలు తాను కూడా తన గొప్పతనం చెప్తున్నా. వీళ్ళకంటే నేనే గొప్ప. ఎందుకంటే అందరూ లెమ్మీ చేయాలన్నా వాళ్లకు నన్నే కావాలి. ఏది కావాలన్నా నేను చూపిస్తేనే చేస్తారు. నేను లేకపోతే ఏం చేయలేరు. అందుకే అందరికంటే నేనే గొప్ప అని చెప్తుంది. మూడవదిగా మధ్యవేలు తాను కూడా అందరిలాగా తన గొప్పతనని గురించి చెప్తూ, వీళ్ళెవ్వరూ కాదు, అందరికంటే నేనే గొప్ప. ఎందుకంటే అందరికంటే పెద్దగా, పొడవుగా, అందంగా నేనే ఉంటాను. అందరూ నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే నేనే గొప్ప అని చెప్తుంది. నాల్గవదిగా ఉంగరపు వేలు తన గొప్పతనాన్ని గురించి చెప్తూ, లేదు వీళ్ళెవ్వరూ కాదు, నేనే గొప్పదాన్ని. ఎందుకంటే అందరూ చాలా విలువైన బంగారపు ఉంగరాన్ని నాకే పెడతారు. ఎందుకంటే నేను అందరికంటే చాలా విలువైనదాన్ని. అందుకే నేనే గొప్పదాన్ని అని చెప్తుంది. చివరికి చిటికిన వేలు వస్తుంది. మిగిలిన వాళ్ళు తనను చూసి బాగా నవ్వుతుంటారు. ఎందుకంటే అందరికంటే చాలా చిన్నది. తనకంటూ చెప్పుకోవడానికి ఏ గొప్పతనం లేదు. చాలా ఏడుస్తూ దేవుని ముందు, అయ్యా, నాకు చెప్పుకోవడానికి ఏ గొప్పతనమూ లేదు. అందరికంటే చివర్లో నేనుంటాను, చిన్నగా ఉంటాను. మిగిలిన వాళ్ళు లేకుండా ఏమీ చెయ్యలేను అని చెప్తుంది. అప్పుడు దేవుడు చిటికిన వేలను పిలిచి, చిన్నదానివని, ఏ విలువ నీకు లేదని బాధపడకు. అందరూ 2 చేతులు జోడించి నమస్కరించినప్పుడు వీళ్ళందరికంటే నువ్వే ముందుంటావు అని చెప్తాడు. దేవుడు తనకిచ్చిన ధన్యతకి చిటికిన వేలు చాలా సంతోషపడుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరి జీవితంలో మనకంటూ ఏ గొప్పతనం లేదని బాధపడుతున్నారా? ఆ చిటికిన వేలు మనుషులకు చెప్పుకుని బాధపడలేదుగాని దేవునికి చెప్పింది. దేవుడు తనకు గొప్ప ధన్యతను ఇచ్చాడు. మనము కూడా మనకున్న ప్రతి స్థితి దేవునికి చెప్పినప్పుడే దేవుడు మన స్థితిని మార్చుతాను, మనలను గొప్ప స్థితిలో ఉండేలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక రోడ్డు పక్కన తెల్ల గులాబీ చెట్టు, ఎర్ర గులాబీ చెట్లు ఉంటాయి. దారిలో వెళ్లే వాళ్ళందరూ ఎర్ర గులాబీనే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే రోడ్డుపైన దుమ్మంతా పడి తెల్ల గులాబీ అందహీనంగా కనపడుతుంది. తెల్ల గులాబీకి ఒక ఫ్రెండ్ ఉండేది, తానే పావురం. ఒకరోజు తెల్ల గులాబీ ఏడుస్తూ కనిపిస్తుంది. అది చూచిన పావురం చాలా బాధపడుతూ ఏమైందో తెలుసుకోవాలని అడుగుతుంది. ఎర్ర గులాబీ తన మనసులో ఉన్న బాధ చెప్పి ఏడుస్తుంది. ఎవరూ నన్ను ఇష్టపడటం లేదు, నేను కూడా ఎర్ర గులాబీలా ఉంటే బావుండు అని బాధపడుతుంది. తన స్నేహితురాలి బాధ తెలుసుకున్న పావురం తన కోసం ఏదైనా చెయ్యాలని దగ్గరలో ఉన్న ముండ్ల కంప దగ్గరికి వెళ్లి తన ముక్కును ముండ్లతో పొడుచుకుని తెల్ల గులాబీ దగ్గరకు వెళ్లి తన చివరి రక్తం వరకు తన మీద కార్చి చచ్చిపోతుంది. స్నేహం కోసం ప్రాణత్యాగం చేసింది. అలాగే యేసు ప్రభువు కూడా పాపంలో ఉన్న మనలను తన రక్తం కార్చి చివరి రక్తబిందువు వరకు మనకోసం చిందించి చీకటిలో ఉన్న మనలను గొప్ప వెలుగులోనికి నడిపించాడు. మనకోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు.
దావీదు మరియు గొల్యాతు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు గొల్యాతు అనే పెద్ద యోధుడు భయపెట్టేవాడు. అతను చాలా బలంగా ఉండేవాడు. అందరూ భయపడగా చిన్న బాలుడు దావీదు దేవునిపై విశ్వాసంతో ముందుకొచ్చాడు. అతనికి కత్తి లేదు, కవచం లేదు, కేవలం ఒక రాయి మరియు దేవునిపై నమ్మకం మాత్రమే. దావీదు దేవుణ్ణి ప్రార్థించి రాయిని విసిరాడు. ఆ రాయి గొల్యాతు నుదిటిపై తగిలి అతను పడిపోయాడు. దేవునిపై నమ్మకముంటే చిన్నవారైనా గొప్ప పనులు చేయగలరని ఈ కథ మనకు నేర్పుతుంది. He will deliver Goliath as well. In the valley of Elah, young David strides confidently toward the giant Goliath, armed only with his sling and stones. Goliath bellows with laughter. Is this the best Israel can offer? A boy, David retorts. I come against you in the name of the Lord. David releases a stone, striking Goliath. The giant crashes down, silencing the valley. Cheers erupt as the Israelites surge forward.